హాయ్ అండి. మనకి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఈరోజు ఏం జరుగుతుంది, నిన్న ఏం జరిగింది, అది వాటిపైన నేను ఒక రివ్యూ చేసి పెట్టాను. ఆ రివ్యూను చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరు గెలిచారు, ఎవరు క్యాప్టెన్ అవుతారు, తర్వాత ఏ టీం లీడ్లో ఉంది, కళ్యాణ్ ఎలా ఆడిండు, ఇము ఎలా ఆడిండు, ఎవరిని ఎవరు ఎలిమినేషన్ చేశారు, టాస్క్ నుంచి ఎవరు తప్పుకున్న దాని గురించి నేను డీటెయిల్స్గా ఒక లాంగ్ వీడియో పెట్టాను. దాంట్లోకి వెళ్ళి చూడండి, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు ఆడే ఆటలో చూసినట్లయితే బ్లూ టీము, రెడ్ టీము, ఎల్లో టీము, గ్రీన్ టీమ్, ఈ 4 టీంలు ఉంటాయి. ఈ 4 టీంల మధ్య ల్యాడర్స్ ఉంటారు. ల్యాడర్లు బాల్ నెట్టినప్పుడు బాల్ పట్టుకోవాలి. ఎవరు బౌల్లో బుట్టలు అయితే బాల్స్ ఎక్కువ ఉంటో వాళ్ళ టీం విన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది గేమ్ ప్రాసెస్. ఈ గేమ్లో వచ్చేసి రెడ్ టీం అయినటువంటి కళ్యాణ్, ఇమ్ము, ఫ్లోరా, ఈ ముగ్గురు కలిసి ఒక టీం, రెడ్ టీం అన్నట్టు. ఈ రెడ్ టీము అన్ని టాస్కులు విన్ అవ్వకుండా వస్తుంటుంది. అక్కడ వీళ్ళు విన్ అయిన సారి ఏదో ఒకటి లగ్జర్ బడ్జెటా లేకపోతే ఇంకా ఎవరైనా టాస్క్ నుంచి తప్పియడం అనేది జరుగుతుంటుంది అన్నట్టు. ఇక్కడ గ్రీన్ టీమును టాస్క్ నుంచి తప్పియడం జరుగుతుంది. ఎందుకంటే రెడ్ టీమ్ విన్ అవుతుంటుంది అన్నట్టు. విన్ అయినప్పుడు మన గ్రీన్ టీమ్ను టాస్క్ నుంచి తప్పియడం జరిగింది. ఎవరుంటారు గ్రీన్ టీంలో? బర్నీ గారు, శ్రీజ, దివ్య నిఖిత, వీళ్ళు టాస్క్ నుంచి తప్పేయడం జరుగుతుంది. ఈ విధంగా 1 by 1 గెలుచుకుంటూ వస్తారు. లగ్జర్ బడ్జెట్ కూడా వాళ్ళే గెలిచారు. క్యాప్టెన్ కంటెండర్ కూడా కళ్యాణ్ అయ్యిండు. ఈరోజు నిజం చెప్పాలంటే కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ని రోజులు కళ్యాణ్ ఆడపిల్లలతో కూర్చొని ఆడపిల్లలు ముచ్చట్లు పెడుతున్నాడు అనుకున్న వాళ్ళందరికీ ఈరోజు పండుగ చేసుకోవచ్చు. కళ్యాణ్ కూడా సూపర్ దుమ్ము దులిపినట్టుగా తెలుస్తుంది ప్రోమో ప్రకారము. అదేవిధంగా క్యాప్టెన్ కూడా అయ్యే అవకాశాలకు దగ్గరగా ఉండడం అనేది కూడా వస్తుంది ఇంటిమేషన్. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే నువ్వు రాలేదు, వచ్చిన వెంటనే నేను ఒక వీడియో చేసి పెడతాను. అదేవిధంగా ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఈరోజు ఓటింగ్ అంటే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఓటింగ్లో ఎవరు తోపులో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారో చూసినట్లయితే సంజన గారు వచ్చేసి 25%తో టాప్లో ఉన్నారు. తర్వాత ఫ్లోరా ఉంది 19%తోని. ఫ్లోరా థర్డ్ ప్లేస్లో వచ్చేసి దివ్య నిఖిత ఉంది 18%తోని. రీతు ఉంది, రీతు వచ్చేసి 15% ఓటింగ్తో ఉంది. రీతు పాపం అనవసరంగా నామినేషన్లకు లాగారనిపించింది నాకైతే. తర్వాత వచ్చేసి హరీష్ గారు వచ్చేసి 13% ఓటింగ్తో హరీష్ గారు పడుతున్నది. తర్వాత శ్రీజ ఉంది, శ్రీజకు మాత్రం 12% ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు మనమైతే ఎవరైతే సైలెంట్గా ఉంటున్నారంటే ఎవరైతే లేడీ లక్ ఉంది కదా, లేడీ లక్ ఎవరంటే ఫ్లోరా. ఈ సీజన్లో లేడీ లక్ ఫ్లోరాకి చెప్పుకోవచ్చు. ఫ్లోరా ఏ టీంలో ఉంటే ఆ టీం విన్ అవుతుంది. పోయి నిన్న ఎల్లో టీంలో ఉంది, ఎల్లో టీం అన్ని గేమ్లు ఆ ఎల్లో టీమే విన్ అయింది. ఈరోజు రెడ్ టీంలో ఉంది, రెడ్ టీం కూడా అన్ని టీంలు అంటే అన్ని గేమ్లు రెడ్ టీమే విన్ అవ్వడం జరుగుతుంది. ఫ్లోరా ఏ టీంలో ఉంటే ఆ టీం లేడీ లక్గా మారుతుందని నాకు అనిపించింది. ఇప్పుడు మీరు ఏ టీం విన్ అవ్వాలనుకుంటారు, క్యాప్టెన్ ఎవరా అనుకుంటారు? తర్వాత తనుజ ఫ్యాన్స్ ఎవరు కోటేస్తున్నారు, భరణి ఫ్యాన్స్ ఎవరికి కోటేస్తున్నారు, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరు కోటేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.